జగన్మోహన్ రెడ్డి చేసిన పొరపాట్లు ఏంటి? అనేక పొరపాట్లు ఉన్నాయి. అందులో ఒకటి ముఖ్యమైనది అమరావతి. అప్పుడు అమరావతి విషయంలో నిర్ద్వందంగా నా వైఖరి తప్పు, నేను అనుకున్నాను 3 రాజధానులు చేసి వికేంద్రీకరించాలని. అమరావతిని కూడా నేను అందులో కలిపాను శాసన రాజధానిగా. కానీ ప్రజల తీర్పు వేరే ఉంది. ప్రజల తీర్పును ప్రజాస్వామిక స్ఫూర్తితో గౌరవిస్తాను. అమరావతియే రాజధాని. నేను అధికారంలోకి వచ్చిన అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేస్తాను ఉన్న వనరుల ఆధారంగా అని కనుక ఒక ప్రకటన చేస్తే అమరావతి వివాదం ముగుస్తుందిగా. మీరు చూడండి, వ్యవసాయ చట్టాల పైన దేశవ్యాప్తంగా రైతులు పోరాడారు, ఢిల్లీని ముట్టడించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా ఇబ్బందుల్లో పడింది, బీజేపీ డిఫెన్స్ లో పడింది. వన్ ఫైన్ మార్నింగ్ నరేంద్ర మోడీ వచ్చి నేను ఈ చట్టాలు ఉపసంహరించుకుంటున్నాను, రైతులకు క్షమాపణ చెప్తున్నాను అన్నాడు. ప్రతిపక్షాలు చాలా నానాయాయి చేసినా ప్రజలు అప్రిషియేట్ చేశారు కదా, మోడీని మళ్ళీ గెలిపించారు కదా. అందువల్ల ఎప్పుడు కూడా పాలకుడు అన్నీ తానే తెలిసి అన్నీ తానే సరైన పని చేస్తా అనుకోవాల్సిన అవసరం లేదు. ఎస్, ప్రజాస్వామిక స్ఫూర్తి, నేను ఇలా అనుకున్నాను కానీ అలా కాలేదు, ఐ అప్రిషియేట్, యాక్సెప్ట్ అని చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఆ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అమరావతికి వ్యతిరేకమని ఎక్కడ చెప్పలే. 2019 ఎలక్షన్ మేనిఫెస్టోలో వైసీపీ ఎక్కడ అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడలే కదా. ఆ మాట కలితే చూడు మా నాయకుడు ఇల్లు కట్టుకున్నాడు, చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టుకోలేదని ఆరోపించారు కదా. మీరు అమరావతి అనుకూలంగా ఉండి ప్రతిపక్షంలో అధికారంలోకి వచ్చాక వ్యతిరేక వైఖరి తీసుకున్నారు. ఏది మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, ఏది ఇప్పుడు అనుకూల వైఖరి తీసుకోండి. ఒకసారి మారినప్పుడు రెండోసారి మారటానికి ఇబ్బంది ఏంటి? అందువల్ల దాన్ని కేవలం చంద్రబాబు నాయుడు డ్రీమ్ అనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు పైన కోపంతో, దేశంతో అమరావతి పైన దేశం పెంచుకున్నారు. ఎక్కడ దాకపోయారు? అమరావతి కమ్మల రాజధాని. ఎస్, కమ్మాస్ ఉండొచ్చు, కమ్మాస్ చాలా చోట్ల, ఇక్కడ ఆఫ్రికాలో కూడా ఉన్నారు కమ్మాస్ అని చెప్పి ఆఫ్రికా అనగలమా? అమెరికాలో ఉన్నారు కమ్మాస్ లేని వాళ్ళు ఇక్కడ ప్రపంచం అంతా ఉన్నారు కదా.